అక్కడ వేదం అవి నేర్చుకుంటూ ఉంటే పక్కనే ఒక రాజకుమార్తె ఒక అమ్మాయి వెళ్ళేది రోజును. మహాసౌందర్యవతి. ఇతను కూడా చాలా అందగాడు, అందులోనూ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు అంటే మరి ఆ దివ్యమైన తేజస్సు ఉంటుంది కదా. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆకర్షింపబడ్డారు, ఈ అమ్మాయినో ఆ యువకుడు అన్నమాట. అయితే ఎలాగైనా కలవాలి అనుకున్నారు. ఎప్పుడు ఇతను వేదాభ్యాసం చేసే సమయంలో అమ్మాయి వచ్చేది ఆ పక్కకి. ఎలా మాట్లాడుకుంటారు, అందుకని అతను ఏం చేశాడంటే ఒక పుష్పాన్ని ఇలా దంతానికి తాకించి సైగ చేసి చూపించాడు. అంటే పుష్పదంతము అనే ప్రదేశం ఉంది కదా, అక్కడికి వచ్చి కలు నువ్వు అని చెప్పడానికి ఇలా దంతానికి తాకించి చూపించాడు. ఆ అమ్మాయికి అర్థమైంది. ఆ తర్వాత ఇద్దరు ఆ ప్రదేశంలో కలిశారు. తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం అయింది, అన్నీ బాగానే ఉన్నాయి. చివరికి పరమేశ్వరుడు వరం ఇచ్చినట్టుగానే అతను దేహం విడిచేశాక కైలాసానికి వెళ్ళిపోయాడు. అతనికి పుష్పదంతుడు అనే పేరు వచ్చింది. ఇందాక చేశాడు కదా, పువ్వుని తీసుకువెళ్ళి దంతానికి తాకించాడు కాబట్టి పుష్పదంతుడు అనే పేరు వచ్చింది. బాగానే ఉంది ఇది. అయితే కైలాసంలో హాయిగా పరమేశ్వరుడి సన్నిధిలో ఉంటున్నాడు. కానీ అతనికి ఒక బలహీనత ఉండేది. ఏమిటా బలహీనత అంటే, ఎక్కడైనా పువ్వులు కొంచెం అందంగా ఏదైనా తోటలో కనిపించాయి అనుకోండి, వెంటనే దొంగతనంగా పువ్వులు కోసేసి పట్టుకుపోయేవాడు. అంతటి కైలాసవాసికి కూడా అదొక బలహీనత అనమాట. ఎక్కడైనా అందంగా పువ్వులు కనిపిస్తే కోసుకు వెళ్ళిపోయేవాడు. అయితే ఏమైంది, అతను అస్తస్తమాను భూలోకం వైపుకి వస్తూ ఉండేవాడు. ఒకసారి అలా భూలోకం దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ ఒక తోటలో చాలా అందమైన పుష్పాలు కనిపించాయి. ఆశ్చర్యపోయాడు, భూలోకంలో ఎలా పూస్తున్నాయా అని. ఏమిటంటే ద్రవిడ దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన తపస్సు చేసి దేవతా పుష్పాలన్నీ తన తోటలో పూసేలాగా ఒక వరం కోరుకున్నాడు అనమాట. అందువల్ల ఆయన తోటలో దేవతా పుష్పాలన్నీ పూస్తూ ఉండేవి. అది చూసి పుష్పదంతుడు ఆశ్చర్యపోయి కిందకి దిగొచ్చి, అతనికి ఆ దురలవాటు ఉంది కదా, వెంటనే ఆ పుష్పాలన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పక్క రోజు ఉదయం రాజుగారు పూజ చేద్దామని చూస్తే దేవతా పుష్పాలు ఏవీ లేవు. ఇదేమిటి ఎక్కడికి పోయాయని కాపలా వాళ్ళని పిలిచి అడిగితే, ఏమో ప్రభు, ఎవరు కోసారో తెలియదు, ఈరోజు రాత్రి భద్రంగా కాపలా కాస్తాము అన్నారు. ఆ రోజు రాత్రి అందరూ చుట్టూ చేరి కాపలా కాస్తూ ఉంటే ఇతనేం చేశాడు, వాళ్ళు పట్టుకుంటారేమో అని అదృశ్య రూపంలో వచ్చి మళ్ళీ పువ్వులు దొంగతనం చేసుకెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, ఎవడొచ్చాడో తెలియదు, అదృశ్య రూపంలో వచ్చాడు, దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పక్క రోజు రాత్రి కూడా అలాగే కాపలా కాసేసరికి దొరకలేదు ఆ దొంగ. అలా వారం రోజులు జరిగింది, ఎవరు దొంగిలిస్తున్నారో తెలియదు, పువ్వులు పోతున్నాయి. చివరికి ఆ రాజుగారికి ఒక ఉపాయం ఆలోచన వచ్చి ఏం చేశాడంటే, ఒక పని చేయండి, శివ నిర్మాల్యం ఉంటుంది కదా, పరమేశ్వరుడికి పూజ చేశాక ఆ నిర్మాల్యం, దాన్ని తీసుకువెళ్ళి ఆ తోట చుట్టూ జల్లండి అని చెప్పాడు. ఆయన ఒక ఉపాసకుడు, ఆ నిర్మాల్యానికి ఉన్న శక్తి ఏమిటో ఆయనకి తెలుసు. అలా జల్లారు. విచిత్రం ఏమైందంటే పక్క రోజు రాత్రి అదృశ్య స్వరూపంలో వచ్చి ఆ నిర్మాల్యాన్ని తొక్కి దాటబోతున్నాడు. వెంటనే ఆ శక్తులన్నీ పోయి మానవ రూపం వచ్చేసింది. అంతే, మనిషి కింద అయిపోయాడు పుష్పదంతుడు. వెంటనే భటులందరూ పట్టుకుని తీసుకువెళ్ళి కారాగారంలో వేసి కొట్టడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఏం చేస్తాడు, అంతటి కైలాసవాసి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేవాడు పువ్వులు దొంగతనం అనే ఒక చిన్న బలహీనత వల్ల దిగజారిపోయి వచ్చి ఒక రాజుగారి కొలువులో, ఒక రాజుగారి కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు బాధ వేసి, అయ్యో పరమేశ్వర, తపస్సు చేసి నీ సన్నిధిని సంపాదించాను, ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధతో పరమేశ్వరుడి మీద 32 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. దాన్నే శివమహిమ్న స్తుతి అని పిలుస్తారనమాట. మీలో చాలామంది అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం అయితే వినే ఉంటారు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః, ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః, జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః, ప్రమహసి పదే నిస్త్రైగుణ్యై శివాయ నమో నమః అని ఒక అద్భుతమైన శ్లోకం మీలో చాలామంది వినే ఉంటారు. అది ఆ శివమహిమ్న స్తుతిలోది. రుద్రం చేయడం చేతకాని వాళ్ళు ఆ 32 శ్లోకాలు చదివితే రుద్రంతో సమానమైన శక్తి అని మహర్షులందరూ చెప్పారు. అంత గొప్ప స్తుతి. చివరికి ఆ స్తుతి చేసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ పాపం అంతా పోయి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు దివ్యస్వరూపం వచ్చి. ఇది పుష్పదంతుడి చరిత్ర. ఎంత బాగుంది పరమేశ్వరుడు అనుగ్రహం, మనకు ఆ స్తుతి ఇప్పించటం పరమేశ్వరుడు. ఇందులోంచి మనం ఏమి నేర్చుకోవాలండి అంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ కోటి దీపోత్సవం, ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ 2 నేర్చుకుని సంవత్సరం అంతా పాటిద్దాం మనం. ఏమిటండి ఆ విశేషాలు అంటే, మొట్టమొదటిది ఈ పువ్వుల దొంగతనం చేయడం అనేది మనలో చాలామందికి ఉండే దురలవాటు. అంతేనా?
పొద్దున్న మార్నింగ్ వాక్కి వెళ్తారు కదా, వెళితే ఎవరింటి ముందు పువ్వులు కనిపించగానే కోసుకుని వచ్చి చక్కగా జోబులో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటారు. అడిగారు అనుకోండి, దొంగతనం చేస్తున్నారు కదా అంటే, కాదండి మేము పూజకు ఉపయోగిస్తున్నాం, తప్పే ఉంది అని చెప్పి పువ్వులు దొంగతనంగా కోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. పొరపాటున కూడా ఆ పని ఎప్పుడు చేయకండి. నేను కూడా చిన్నప్పుడు వీళ్ళింట్లో వాళ్ళింట్లో పువ్వులు కోసి తీసుకొచ్చి దేవుడికి పెట్టేవాడిని. మా నాన్నగారు ఒకసారి పుష్పదంతుడికి అది చెప్పాక ఇంకెప్పుడూ చేయలేదు. అమ్మ బాబోయ్, ఇది ఇంట్లో ఇంత పాపం ఉందా అని. అందుకని దయచేసి ఆ పని ఎప్పుడూ చేయకండి. ఇంకా రెండవది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ కథ చెప్తోంది కదా, శివ నిర్మాల్యానికి ఎంత శక్తి ఉంది అనేది ఈ కథలో చెప్పారు. చూడండి, పరమేశ్వరుడి నిర్మాల్యాన్ని, కానీ పరమేశ్వరుడే కాదు, ఏ దేవతాశక్తి అయినా నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని ఎప్పుడూ తొక్కకండి, దాటకండి. అది చాలా పెద్ద